రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని స్థానిక ఆర్యవైశ్య భవనం నుంచి ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ఘనంగా పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. సిద్దిపేట ఇస్కాన్ దేవాలయం నుంచి వచ్చిన రథాన్ని రామాయంపేటలో ఆర్యవైశ్య భవనం వద్ద రంగురంగుల పువ్వులతో అలంకరించి ఆర్యవైశ్య భవనం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని తాడుతూ లాగి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు దంపతులు ప్రారంభించారు. జగన్నాథ రథయాత్రలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ బాలరాజు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పబ్బ సత్యనారాయణలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, జగన్నాథుని కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంచుకోవాలన్నారు. ప్రతిరోజు దైవ చింతన చేస్తే మనసు ప్రశాంతతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి భావనను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన రామాయంపేట పట్టణ ప్రజలు కాకుండా ఇతర గ్రామస్తులకు చాలా మనకు అదృష్టంగా భావించాలి. మరి వేదిక ఉన్న పెద్దలు, ఇస్కాన్ టెంపుల్ వారు, ప్రభుజీ గారు, ప్రభుజీలు అందరూ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కులాల వారికి రాజకీయాలకు అతీతంగా ఇట్టి జగన్నాథుని రథయాత్ర జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేసే అవసరం ఉంది. మరి జగన్నాథ యాత్ర కూడా ఎందుకు చేసుకోవాలి? మనం జనాన్ని చైతన్యం తీసుకువెళ్ళాలి. మనకి అది ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అన్ని కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, అందరూ ఒక్కటి ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మానికి ఇబ్బంది వస్తే మాత్రం ఒక్కటే అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీల్లో ఉండండి పర్వాలేదు, ధర్మాలకు ఒక హిందూ ధర్మానికి, మన దేశానికి ఇబ్బంది వస్తాము. ముఖ్యంగా స్త్రీలు, యువత, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటే తాడుపండి. మరి విదేశీ శక్తులను తరిమికొట్టినప్పుడే మన దేశం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రపంచం బాగుంటుంది, మన భారతదేశం మన దేశం బాగుంటుంది, ప్రపంచం కూడా బాగుంటుంది గ్రహించాలి. జై జగన్నాథ. మన రామంపేట పట్టణ తెలంగాణ మీదుగా జగన్నాథుడు మొట్టమొదటిగా మన రామంపేట పట్టణానికి మన అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క అక్కాజల్లు, మాతృ సమానులు, అన్నదాములు, పితృ సమానులు అందరూ కలిసి కులమత భేదాలు లేకుండా మన దైవాన్ని, మన జగన్నాథుని, మన రామంపేట పట్టణ పురంలో నుంచి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుజీ గారికి ముఖ్యంగా వందనాలు. ఎందుకంటే మనం ఏదైతే భక్తి అనుకుంటామో, భక్తి సమాజంలో దేవుడు అందరి వాడు. ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మన రామంపేట పట్టణంలో ప్రతి ఒక్కరు పై మీద ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. రామంపేట పట్టణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రథయాత్ర మనం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే మనం వర్షాల కోసం కానీ మన రాష్ట్రం మొత్తం మంచి సుఖ సంపన్నులుగా ఉండాలంటే ఆ భగవంతుని కృప అవసరం మనకు. అదే మన మంచి శాంతి సౌభాగ్యతో, నిబద్ధతతో, మనం మంచి హృదయంతో ఈ యొక్క యాత్ర జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క జగన్నాథుని యొక్క కృపా కటాక్షంలో మన రామంపేట పట్టణ ప్రజలలో మరియు పరిసర ప్రజలందరూ ఉండాలని చెప్పి మరొకసారి ఆ జగన్నాథుని కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క రథయాత్రలో ప్రతి ఒక్కరూ కన్నుల నిండా చూస్తూ, అందరికీ అవకాశం ఇస్తూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి యొక్క రథాన్ని లాగే అవకాశాన్ని అక్కాచెల్లెలు కానీ, అన్నాదమ్ములు కానీ మంచి ప్రదర్శన తోటి ఇస్తే ఆ దేవుని కటాక్షంలో అందరి మీద ఉంటాయని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరులో నమస్కారం చెప్తాను. రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని వైభవంగా జరుపుకుంటున్న జగన్నాథ రథయాత్ర చేసినటువంటి మహిళలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరి చిన్నలకు, పెద్దలకు అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ఈ
ప్రోగ్రామ్ ఈ రథయాత్రకు వచ్చేసినటువంటి అన్ని కుటుంబాలకు కూడా ఆ జగన్నాథుని యొక్క కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఇప్పుడు వర్షాకాలంలో మనందరికీ పాడి పంటలు అన్నీ ఉండి వానలు బాగా కురియాలని కూడా జగన్నాథుని కోరుకుంటున్నాము. జగన్నాథుని రక్ష ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు.